లక్ష్మి జీవితంలో ఊహించని మలుపు. అసలు ఏం జరిగింది? లక్ష్మికి మళ్ళీ విహారీ తాళి ఎందుకు కడతాడన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సీరియల్లోకి వెళ్తే కావాలని చెప్పేసి వడ్డీల శకుంతల టిఫిన్ సెంటర్ని మొత్తం కాలబెడుతుంది. ఆ సమయంలో విహారీ వచ్చి లక్ష్మిని కాపాడేస్తాడు. లక్ష్మిని చూసిన టైంలో విహారీకి నోట మాట రాదు. తన భార్యను కాపాడుకోవాలని ఒకే ఒక ఆలోచన మాత్రమే తన మనసులో ఉండిపోతుంది. వెంటనే లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొస్తారు. ఆ సమయంలో లక్ష్మి బాగా స్పృహ తప్పి తన తలకి బలమైన గాయం తగిలిపోతుంది. వెంటనే లక్ష్మిని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత ఆ సమయానికి డాక్టర్లు చెకప్ చేస్తూ ట్రీట్మెంట్ జరుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ లక్ష్మికి తలకి బలమైన గాయం తగిలిపోతుంది. కర్ర వచ్చి తన తల మీద పడిపోతుంది కదా, అక్కడికక్కడ లక్ష్మి స్పృహ తప్పుతుందన్నమాట. ఆ సమయంలో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతుండగా ఈలోపు విహారికి మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు, కానీ సమాధానం లేని ప్రశ్నలు. తన మనసుని తనే అడుగుతూ ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత లక్ష్మి ఏంటి నాకు ఎదురు పడడం ఏంటి, అది ఈ సిచ్యువేషన్లో అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బ్యాట్మ్యాన్ మా అమ్మాయి ఎలా ఉంది, ఇక తను కోలుకుంటుంది కదా అనే విధంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడుకు విహారికి అర్థమవుతుంది, వీడు నా కొడుకు అన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. కానీ లక్ష్మి నిజం చెప్పాల్సింది ఏంటంటే మనిద్దరికి పుట్టిన సంతానం వీడని చెప్పేసి లక్ష్మి చెప్తేనే కదా విహారికి అర్థమయ్యేది అనే విధంగా విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే బామ్మకు కబురు చేరుతుంది. లక్ష్మి ఇలా ఆ మంటల్లో తగిలిపడిపోవడం అని చెప్పేసి వెంటనే బామ్మ హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. బామ్మను పట్టుకొని ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. బాబు నువ్వా బాబు, నా మనవరాల్ని కాపాడింది నువ్వా, ఎలాగైనా సరే నా మనవరాల్ని కాపాడు బాబు అనే విధంగా అంటుండగా, నీ మనవరాలు కాకముందుకే లక్ష్మి నా భార్య. అమ్మ సిరమ్మ, ఇక దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడమ్మా, అసలు నీ తలరాతనే ఆ దేవుడు ఇలా రాసినట్టున్నాడు అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ఇంటి దగ్గర సిరి మాత్రం నాన్న గదిలోకి వెళ్ళి నాన్నతో కాసేపు కబుర్లు చెప్పుకోవాలని తన మనసు కనిపిస్తుంది. కానీ విహారీ సిరిని అర్థం చేసుకోడు. నాన్న ఏం చేస్తున్నాడని తన గదిలోకి వెళ్ళేసరికి నాన్న కనిపించడు. అదేంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదా, పండు అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మా సిరి, నాన్న ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదా? రాలేదమ్మా. అదేంటి ఇంత లేట్ అవుతుంది, నాన్న ఇంటికి రాకపోవడం ఏంటి అని వెంటనే ఆఫీస్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆఫీస్ వాళ్ళు ఎప్పుడో బయలుదేరారని చెప్పేసి అంటాడు. నాన్న ఇంటికి వచ్చాడట, మరి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? పండు నాన్న కోసం ఇక వెతుకులాడడానికి వెళ్దామా? ఇప్పుడా, ఈ టైంలోనా? మనం బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లో లేనిపోని గొడవలు, అంతేకాకుండా మళ్ళీ విహారీ బాబు మనల్ని చూస్తే ఇక అసలు మీరెందుకు వచ్చారని మళ్ళీ మన మీద గొడవ పడతాడేమమ్మా. ఏదైతే అది జరిగింది పండు, కానీ నాన్నని తీసుకొని వద్దాం. నాన్న సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో, ఎక్కడ తాగుతున్నాడో ఏంటో అనే విధంగా పండు ఇక సిరి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఆ సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్లు మాత్రం లక్ష్మికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. వెంటనే అదే సమయానికి ఇక లక్ష్మికి కాస్త స్పృహ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తనకి తలకి బలమైన గాయం తగిలిపోతుంది కదా. ఇక కళ్ళు తెరిచేసరికి డాక్టర్లు ఇక ఎలా ఉందమ్మా అని అడుగుతుండగా అప్పుడు వెంటనే లక్ష్మి వాళ్ళని చూసి ఎవరు మీరు అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా డాక్టర్లు వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు. అసలు నాకేమైంది, నేను ఇక్కడ ఎందుకున్నాను? నీవు మంటల్లో చిక్కుకున్నావు, ఇక వెంటనే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, నీకు ట్రీట్మెంట్ జరిగింది. అవునా? అవును, నా వాళ్ళెవరు, ఎక్కడున్నారు, నేనెవరిని అనే విధంగా డాక్టర్లకు షాకింగ్గా చెప్తుంది లక్ష్మి మాటలు. వెంటనే ఆశ్చర్యపోతారు. ఇక డాక్టర్ సిస్టర్కి చెప్పి అక్కడ ఇంజెక్షన్ ఇవ్వమంటాడు. అప్పుడు వెంటనే ఆ సిస్టర్ లక్ష్మికి ఇంజెక్షన్ ఇస్తుంది, పడుకుంటుంది.
అప్పుడు డాక్టర్లు వాళ్ళు అనుకొని బయటకు వస్తారు. లక్ష్మి గురించి విహారీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పేసి పక్కకు తీసుకెళ్తాడు. ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుండగా షీఈ్ ఓకే, కాకపోతే కాస్త ప్రాబ్లం వచ్చింది. ఏంటా ప్రాబ్లం? తను గతాన్ని మర్చిపోయింది, తనకు తను ఎవరో తెలియట్లేదు అనేసరికి ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. ఏమంటున్నారు డాక్టర్? తను గతం మర్చిపోవడం ఏంటి? అవును విహారీ గారు, తను గతం మర్చిపోయింది, తనకు తను ఎవరు తెలియట్లేదు అనేసరికి గుండెలు పగిలిపోతాయి. కాసేపట్లో విహార్ని గుర్తుపట్టి తన జీవితంలో కొత్త వెలుగును వస్తుందని సంతోషంతో ఆతృతతో ఎదురు చూస్తున్న విహారీ కలలాగే కరిగిపోతుంది. ఈలోపు డాక్టర్ ఒకసారి తనని చూడొచ్చా అనేసరికి వై నాట్ అని చెప్పేసి లోపలికి ఇక విహారీ వెళ్తుండగా బ్యాట్మ్యాన్ నేను అమ్మని చూస్తా అనే విధంగా అనేసరికి లోపలికి బామ్మ ఇక బాబు అందరూ కలిసి వెళ్తారు. అప్పుడు వెంటనే స్పృహలోకి వెళ్ళిపోతుంది. అమ్మకి ఇప్పుడు స్పృహ వచ్చింది కదా, అమ్మ నాతో మాట్లాడుతుంది కదా అనే విధంగా అంటుండగా విహారీ ఏ సమాధానం చెప్పాలనో ఆ బాబుకు అర్థం కాదు. అప్పుడు విహారీ బాబుని ఎత్తుకొని అమ్మకి తలకి బలమైన గాయం తగిలింది కదా, ఇప్పుడు అమ్మ ఎవరిని గుర్తుపడతలేదట అనేసరికి ఒక్కసారిగా బామ్మ ఇక మరోవైపు బాబు అక్కడ హర్ష అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఏమంటున్నావు? అక్క ఎవరిని గుర్తుపట్టట్లేదా? బలమైన తలకి గాయం తగలడం వల్ల గతాన్ని మర్చిపోయిందట అనే విధంగా అనేసరికి వెంటనే బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక మా బ్రతుకు తెరువే నా మనవరాలు సిరి, ఇప్పుడు తనే ఇలా అయితే తనని చూసుకోవడానికి ఎవరున్నారు? ఇక తనకంటూ ఒక జీవితం ఉందని చెప్పేసి ఇన్నేళ్ళు నన్ను నా మనవన్ని చూసుకుంటూ బ్రతుకుతూ ఉంది. కానీ తన బ్రతుకు ఎవరు అండగా ఉంటారు? అసలు దేవుడు నా మనవరాల జీవితాన్ని ఇలా ఎందుకు రాశాడు అనే విధంగా బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విహారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇదిలాగా ఉండగా పండు సిరి ఇద్దరు కలిసి నాన్న ఎక్కడికి వెళ్ళాడు అనే విధంగా అంటుండగా పండు ఇక నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను కదా, ఈ పక్కనే హోటల్ అని చెప్పేసి అలా హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి హోటల్ అంతా కాలిపోయి ఉంటుంది. అదేంటమ్మా హోటల్ అన్నావు కదా కాలిపోయింది, అదే పండు నాకు అర్థం కావట్లేదు అని అటువైపుగా వెళ్తుండగా బాబు ఇక్కడ హోటల్ ఉండే కదా, అయ్యో ఆ హోటలు ఎవరో తగలపెట్టారు, పాపం తనకి బలమైన గాయం తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యో ఆ ఆంటీని హాస్పిటల్ తీసుకెళ్లారా? పండు పాపం ఆంటీ ఎలా ఉందో ఏంటో, క్రిష్ ఎంత భయపడుతున్నాడో ఏంటో, మనం హాస్పిటల్కి వెళ్దామా పండు అనే విధంగా అంటుండగా సరే అమ్మా ఇప్పుడు నాన్న గురించి ఎంక్వైరీ చేద్దాం, కానీ ఫస్ట్ ఆ ఆంటీని చూద్దాం, పాపం తను చాలా మంచిగా మాట్లాడింది, స్వీట్ కూడా పొద్దున తనే ఇచ్చింది, క్రిష్ ఎంత భయపడుతున్నారో ఏంటో, తనకి ఎవ్వరు లేరు పండు అనే విధంగా ఇక పండు తీసుకొని సిరి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా బామ్మ లక్ష్మి జీవితంలో ఇక తెలియని మార్కు వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే విహారీ గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. ఒకప్పుడు విహారికి తల్లిగా మెదిలి తన కష్టాన్ని నష్టానికి తోడుగా ఉన్న లక్ష్మిని ఇప్పుడు తన కన్న తండ్రిగా మారిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. బామ్మ మీరు కంగారు పడకండి, ఇక మీ మనవరాలికి తోడుగా నేనుంటానని చెప్పేసి అనుకోకుండా అక్కడ ఇక హాస్పిటల్లో వినాయకుని విగ్రహం ఉంటుంది కదా, అక్కడ మొక్కి బొట్టు తీసుకొని వస్తాడు. ఆ బొట్టు తీసుకొచ్చి లక్ష్మి నుదుటన పెడతాడు. అప్పుడు అందరూ అక్కడ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే తాలిబొట్టు తీసుకొచ్చి మెల్లో కట్టిస్తాడు. ఇక నుంచి ఇక కష్టం నష్టం అన్నీ నేను చూసుకుంటాను, నేను భరిస్తాను, ఇక నుంచి ఈ క్రిష్ నా కొడుకు అని చెప్పేసి వెంటనే తన కొడుకుని ఎత్తుకుంటాడు. ఇక నుంచి మీ బాధ్యత నాది, ఇక నా భార్య బాధ్యత కూడా నాదే, తను మళ్ళీ తిరిగి తన గతాన్ని దాన్ని గుర్తు చేసుకునేదాకా తనకు తోడుగా నీడగా అన్నిట్లో ఇక నేను దగ్గరుండి చూసుకుంటాను. కానీ బాబు ఇకేం మాట్లాడకు బామ్మ, ఇక నుంచి మీ అందరి బాధ్యత నాది అని చెప్పేసి
బామ్మకు మాట ఇస్తాడు. ఇక సిరి మెడలో తాళి కడతాడు. అసలు ఈ కథ ఎటు తిరుగుతుందన్నది తెలుసుకుందాం.